వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లి 17వ వార్డులో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు టంగుటూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ ఆనాడు కష్టపడి తీసుకువచ్చిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో నీళ్లు నిధులు నియామకాలు అనే అంశంలో విజయవంతంగా కొనసాగిందని కళ్ళబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గద్దె దింపాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు అధ్యక్షులు ఎండి రహీం, గట్టి శ్రీను, రాజేశం, కీర్తిరాధ, రాజు, సదానందం, వార్డు ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున మా మహిళా తల్లులు, మా వార్డు అధ్యక్షులు, మా అన్నలు, మా టౌన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు మరి తెలంగాణలో ఆనాడు కష్టపడి తెచ్చిన తెలంగాణ మరి కేసీఆర్ గారి నేతృత్వంలో నీళ్లు నిధులు నియామకాల మీద ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది. మరి ఏర్పడ్డ తర్వాత ఈరోజు మొన్న కళ్ళు బొల్లు మాటలతోని మరి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని మనం గద్దెదించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అమలు కాని హామీలన్నీ ఇచ్చి నేను ఇంటికి 2 పింఛన్లు ఇస్తా, నేను కళ్యాణ లక్ష్మి ఇచ్చుకుంటా, తులం బంగారం ఇస్తా, రైతుకు 10,000 పెట్టుబడి కాదు నేను 15,000 పెట్టుబడి ఇస్తా, నేను నిరుద్యోగులకు కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తా అని దొంగ మాటలు చెప్పి ఈరోజు గ్యాస్ సిలిండర్లకు 500కే ఇస్తా అని చెప్పి ఎన్నో అబద్ధాలు ఆడి మరి నాడు గద్దెనెక్కిన మరి రేవంత్ రెడ్డిని గద్దెదించాల్సిన అవసరం లేదు. ఈరోజు మన అందరం కూడా మరి పార్లమెంట్ ఎలక్షన్లో పెద్దలు వినోద్ కుమార్ గారు మరి ఆనాడు తెలంగాణ సాధించడంలో కేసీఆర్ గారికి వెన్నంటుండి మరి పార్లమెంటులో గలమెత్తిన వ్యక్తి, ఎన్నో కుటుంబాలను, ఎన్నో గడపలెత్తి, ఎన్నో పార్టీలను కూడా ఏకం చేసిన వ్యక్తి మరి వినోద్ కుమార్. కాబట్టి మరి వినోద్ కుమార్ గారి గురించి మన అందరికీ తెలుసు. మన హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో జమ్మికుంట ఫ్లైఓవర్ అయితేనేమి, మరి ఉప్పలో ఫ్లైఓవర్ అయితేనేమి, మరి బిజిగిరి ఫ్లైఓవర్ అయితేనేమి, వరంగల్ టు కరీంనగర్ మరి సెంట్రల్ జాతీయ రహదారి అయితే, మరి ఈరోజు కరీంనగర్లో మోడల్ సీట్ అయితే, తీగలవంతర బ్రిడ్జ్ అయితే ఎన్నో మరి నీళ్లు తీసుకొచ్చిన ఘనత మరి వినోదన్న గారికి దక్కింది. మరి ఈనాడు బండి సంజయ్ గారు ఎంపీగా గెలిచి మరి 5 సంవత్సరాల్లో హుజరాబాద్ కాన్స్టిట్యున్సీకి తట్టెడు మట్టి కూడా పొయ్యలేని పరిస్థితిలో ఉన్నాడు. మరి అట్లాంటి వ్యక్తిని మరి మనం దూరం చేసుకోవాల్సిన బాధ్యత అవసరం ఉండదు మన అందరిపైన. ఎందుకంటే ఈరోజు మరి పార్లమెంటులో వినోదన్న గారు మన తెలంగాణ సమస్యలపై కొట్లాడాల్సిన ఆవశ్యకత అవసరపడ్డది. కాబట్టి మరి మన అందరం కూడా మున్సిపల్ పరిధిలో పెద్ద ఎత్తున కూడా వినోదన్న గారికి ఓట్లు వేయించి గెలిపించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న నా మిత్రుడు టౌన్ అధ్యక్షుడు రాజ్ కుమార్ అన్న గారికి, మా వార్డు అధ్యక్షులకు, మా టీఆర్ఎస్ నాయకులు, మా తల్లులకు అందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. జై తెలంగాణ. పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు గారు, అదేవిధంగా టౌన్ అర్బన్ పార్టీ ఆధ్వర్యంలో 30 వార్డులలో దాదాపుగా 50% ప్రచారం జరిగింది. అన్ని గడప గడపకు మా వార్డు అధ్యక్షులందరూ, కార్యకర్తలు, కౌన్సిలర్లు ప్రచారాన్ని ముమ్మరంగా ఏర్పాటు చేసిండ్రు. అనేక సంక్షేమ ఫలాలు ఏ రకంగా లబ్ధి పొందినాం టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, ఇప్పుడేందనేది పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడినటువంటి వ్యక్తి బోయినపల్లి వినోద్ కుమార్ గారిని అత్యధిక మేయర్తోటి గెలిపించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలను కోరుచున్నాం. ఎందుకంటే మీకు ప్రజలందరికీ ఏం జరుగుతుంది, ఏం జరగబోయేది మీ అందరికీ తెలుసు. మేధావైనటువంటి మన పార్లమెంటులో అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ అనేక సంక్షేమ పథకాలను రూపొందించినటువంటి వ్యక్తిలో ముఖ్యులైనటువంటి మాన్యులు వినోద్ కుమార్ సార్ గారు. అటువంటి వినోద్ కుమార్ గారిని మీ అమూల్యమైనటువంటి ఓటు 13వ తారీఖు నాడు 3వ నంబర్ గుర్తుకు కారు గుర్తుపై ఓటేసి
ప్రజలందరూ గెలిపించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ జమ్మికుంట ప్రజలందరినీ కోరుతున్నాం. జై తెలంగాణ.